నేటి తరములో దేవుని చేతిలో బహు బలముగా వాడబడుచున్న దైవజనుడు మా ఆత్మీయ తండ్రి గారైన ఎర్నెస్ట్ పాల్ గారికి ఇవే మా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు. అపోస్తలుడు దేవదాస్ గారికి ప్రథమ సంతానముగా మరియు బహుమానముగా ఎర్నెస్ట్ పాల్ గారిని దేవుడు వారికి అనుగ్రహించారు. దైవజనుడు ఎర్నెస్ట్ పాల్ గారు ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించి దేవుని ప్రణాళిక ద్వారా రక్షింపబడి 2014వ సంవత్సరంలో దేవుని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. దేవుని ఉన్నత పిలుపునకు లోబడి దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అనే దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని యవన కాలంలోనే దేవుని సువార్తను ప్రారంభించి షాలోమ్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలను దేవుని వైపు త్రిప్పి గొప్ప ఉజ్జీవ జ్వాలను రగిలించారు. యవన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా వాడబడుచు అనేక మంది సేవకులను పురికొల్పుచు మరియు అనేక సంఘములను దేవునికి సేవకునికి దగ్గర చేస్తూ తాను రచించిన అద్భుతమైన పాటలు అలాగే అందిస్తున్న నూతనమైన ఉపదేశముల ద్వారా వందలాది ప్రజలు దేవునిలో బలపరచబడుచున్నారు. అనేక రాష్ట్రాలలో మరియు అనేక ప్రాంతాలలో దేవుని సువార్తను ప్రకటిస్తూ అలుపెరుగని ప్రభు సైనికుని వలె దేవుని పనిలో ముందుకు కొనసాగుతున్నారు. అలుపెరుగని క్రీస్తు యోధునిగా ఈ తరానికి గొప్ప ఆశీర్వాదముగా దైవజనుని ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రానున్న దినాలలో దేవుని చేతిలో ఇంకా బహుబలముగా వాడబడాలని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాము. క్రీస్తు సువార్తను ప్రకటించే ఓ రాయబారి, క్రీస్తును వెంబడిస్తూ సాగిపోతున్న ఓ అసాధారణుడు, క్రీస్తు యందే సమస్తమును కలిగి ఉన్న ఆయన శిష్యుడు దైవజనుడు ఎర్నెస్ట్ పాల్ గారు. Once again we wish you a many more happy returns of the day, our spiritual father Ernest Ayya.